ఉన్నట్లయితే వైఎస్ గారి వర్ధంతి. వైఎస్ గారి పేరు చెప్పంగానే ఒక ఇంజనీరింగ్ విద్య కానివ్వండి, ఒక పేదవాడు విద్యకి ఎంత దగ్గరయ్యాడనేది అందరికీ తెలిసిన విషయం. అదే కొనసాగిస్తూ వస్తారు. ఒక పక్క చూసుకుంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందన్న చూసుకున్నట్లయితే వీళ్ళెవరిని కూడా మర్చిపోలేరు. గతంలో చూసుకున్నట్లయితే ఎన్నో హామీలు ఇచ్చి తప్పి ఇప్పుడు రాష్ట్రంలో అనేక వ్యవహారాలు అన్నీ కూడా తలకిందులైన ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏం చెప్పబోతుంది ప్రజలకి? ఒక పక్క సుగాలి ప్రీతి కేసు కాడి నుంచి విశాఖ స్టీల్ వరకు కూడా అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇవన్నీ గాడిని పెట్టే అంశం గురించి మాట్లాడలేదు ఎందుకంటారు? ఈరోజు రాష్ట్రం ముఖ్యంగా ఈరోజు వైఎస్ రాజశేఖర గారి వర్ధన్ సందర్భంగా రాజశేఖర గారిని నివాళులర్పిస్తూ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంకి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు గుర్తొస్తారు. అదే బాటలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటలో నడిచారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంగా గడుస్తుంది. ఇచ్చిన హామీలను పక్కన పడేసి రోజుకొక మాట చెప్తూ రోజుకొక దొంగ హామీలు ఇస్తూ హామీలు నెరవేర్చకుండా చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కూడా ఉండే ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర గారు మాకిచ్చారంటే మాట తప్పకుండా ఆరోగ్యశ్రీ అమలు చేశారు, ఇందిరమ్మ ఇల్లు కట్టించారు, పేదవాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంగా గడుస్తుంది. హామీలని గాలికి వదిలేసి వాళ్ళు హనీమూన్ పర్యటన చేస్తున్నారు. చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? ఒక పక్క నిబద్ధతగా ఉన్న పవన్ కళ్యాణ్, నేను ఫస్ట్ నుంచి అలాగే ఉన్నానన్న పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఏమైపోయారు? ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఒక పక్క రిషికొండకి ఎందుకు ఇప్పుడు ఉన్న పలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది? ఒక పక్క ఒక వికలాంగురాలు తల్లి ఎవరైతే సుగాలి ప్రీతి మదరు దాని గురించి అడుగుతుంటే ఎందుకని మిగతా డైవర్షన్ వైపు వెళ్తారు? సుగాలి ప్రీతి గారి కేసు గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది, అలాగే వాళ్ళకి స్థలం ఇవ్వడం జరిగింది. కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళేదో ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. దాన్ని కవర్ చేయడం కోసం ఇంకా రిషికొండ ప్యాలెస్కి వెళ్ళి ఆ పెచ్చులు ఊరిపోయిన చూపించడం జరుగుతుంది. మాజీ ఐఏఎస్ అధికారి గారు పవన్ కళ్యాణ్ పైన కేసు పెట్టడం జరిగింది. ఒక పక్క న్యాయమూర్తులు కూడా అంటున్నారు న్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే సుగాలి ప్రీతి తల్లి గారి పార్వతి గారికి. ఏదైతే ఉందో మిమ్మల్ని ఎవరైతే నిందితులను అరెస్ట్ చేశారని అడుగుతుంటే వేరే అంశాలన్నీ తీసుకొస్తారేంటని అడుగుతున్నారు. ఇది ఖచ్చితంగా సుగాలి ప్రీతి గారి తల్లి గారు చెప్పారు కదా, ఏ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయి పేరు చెప్పుకొని పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఆ పాప విషయంగా పక్కన పడేసి ఏదేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజలకి గమనిస్తూ ఉంటారు. చట్టం ధర్మం న్యాయం జరిగింది. ఎంతో కాలం మేము విశాఖ ఉక్కు ఏదైతే ప్రైవేటీకరణ ఆపలేము, నిధులైతే వస్తున్నాయి కానీ ఉత్పత్తి మేము చేయలేము అంటున్నారు. నిజంగా చేస్తే కార్మికులే నిబద్ధతగా లేరనేది పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. ఇది నిజమేనా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సార్, మరి ఆనాడు విశాఖపట్నంలోకి వెళ్ళి విశాఖ ఉక్కు ఆపంగా ఎంపీలందరూ రాజీనామా చేయమన్నారు. మరి ఈరోజు వాళ్ళ ఎంపీలందరినీ కేంద్ర మంత్రులు రాజీనామా చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఢిల్లీలో పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేస్తాం. ఫైనల్ క్వశ్చన్ అన్న, మరి ఋషికొండ దాకా వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు పరిశ్రమ దగ్గర నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులు ఎందుకు కలవలేకపోయారు? ఆ విషయంగా ఆయన మర్చిపోయినట్టున్నారు ఉప ముఖ్యమంత్రి గారు. మరి ఆ రోజు ఆయన విశాఖ ఉక్కు ప్రాజెక్టుని ఆపుతామని చెప్పారు. మరి ఈరోజు అక్కడ వాళ్ళు కార్మికులు ధర్నాలు చేస్తుంటే కనీసం వాళ్ళ వైపు చూడకుండా రిషికొండ ప్యాలెస్ చూసుకొని అది రిషికొండ ప్యాలెస్ కాదు, ఇది ప్రభుత్వ సంస్థ అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.